హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కృష్ణ తులసి అండి. మేమైతే ఈరోజు మా ఊరి గ్రామ దేవత అయిన మెంటమ్మ తల్లికి పొంగళ్ళు పెట్టుకొని సద్ది చెల్లించుకుందామని గుడికైతే వచ్చేస్తున్నామండి. అదిగో కనిపిస్తుంది కదా, అదే గ్రామ దేవత గుడి. ఊరికి చివర పంట పొలాల్లో ఉంటుందండి ఈ గుడి. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. మనం ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ పల్లెటూరు కదండి, గేదెలు ఈనిన ఫస్ట్ పొంగల్ అమ్మవారికే చెల్లిస్తాము. అదే మాకు ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. మన పంటలు ఒడ్డు తొలి పొంగలి కూడా అమ్మవారికే చెల్లిస్తామండి. అలాగే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 4వ ఆదివారం అమ్మవారికి చాలా ఘనంగా తిరణాలు కూడా జరుగుద్దండి. తిరణాల టైంలో మనకి తిరణాలు జరిగి ఇంటికి వెళ్ళేలోపే చాలా పెద్ద వర్షం కూడా పడుద్దండి. అమ్మవారు ఇంకా శక్తివంతంగా ఇక్కడ ఉన్నారు అనడానికి అదే నిదర్శనం. ఆ టైంలో తిరణాలు చేయటానికి కారణం కూడా అదేనండి. వర్షాల కోసమే తిరణాలు చేస్తారు ఇక్కడ. భక్తులు నమ్ముతున్నట్టుగానే అమ్మవారు కూడా తన శక్తిని చూపిస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుందండి. ఇట్లాగే ప్రతి సంవత్సరం జరుగుద్ది. మనం ఏ కోరిక కోరుకున్నా కూడా అమ్మవారు నెరవేరుస్తారు. ఇక్కడ అమ్మవారితో పాటు పోతురాజు కూడా ఉన్నారండి. అదిగోండి కనిపిస్తున్నారు కదా. ఫస్ట్ పోతురాజు దగ్గర పొంగలి చెల్లించి స్వామికి పూజ చేసుకొని తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్దాము. నేనైతే ఇక్కడ పూజ స్టార్ట్ చేశానండి. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూసి మీ అందరికీ నచ్చింది అనుకుంటే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. నేనైతే మీ అందరి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాతో పాటు మీరందరూ అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మ ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా అమ్మవారిని. ఈమె మెంట్లమ్మ తల్లి అండి. ఈ అమ్మవారు రెండోసారి పెట్టిన విగ్రహం. అసలు అమ్మవారు అయితే నేను కూర్చున్నాను కదా, నా ముందు ఉన్న అమ్మవారు ఎప్పటి నుంచో మేము పుట్టక ముందు నుంచి ఉన్న విగ్రహము. పక్కన విగ్రహం తర్వాత పెట్టారండి. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. మరొకసారి అమ్మని దర్శనం చేసుకొని అమ్మ ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.